హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని రాగి జావ చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోని ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలంటే గ్లాస్తోనైనా 1 గ్లాస్ వరకు అయితే తీసుకోవాలి. దీంట్లోని కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. సో దీనికోసం రాగి పొడి కావాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని దీంట్లోనే 1 స్పూన్ రాగి పొడి వేసుకొని అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ముందుగానే ఒక వేరే కప్లోనే కలుపుకోవడం వలన అవి పిండి అనేది గడ్డలు కట్టకుండా మనం హీట్ చేసినప్పుడు కూడా గడ్డలు కట్టకుండా ఉంటుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరిగించుకుంటున్నాం కదా, ఆ వాటర్లో మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి కలిపి దీన్ని మొత్తం మరిగించాలి. ఆ తర్వాత దీనికోసం ఇంకొక గిన్నె 2 స్పూన్ల పెరుగుని తీసుకోవాలి. మనం డైరెక్ట్గా ఇది జావలో వేసేస్తే అది వేడిగా ఉంటుంది కాబట్టి అది త్వరగా మెల్ట్ అవ్వదు. కాబట్టి దీన్ని మజ్జిగలాగా చిలకాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని ఇలా మొత్తం కలుపుకోవాలి. దీన్ని జావలో మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మరిగించాలి. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగేయడమే. సో ఇప్పుడు పెరుగుతో చేసా కదా, నెక్స్ట్ టైము పాలు అలాగే బెల్లంతో స్వీట్గా చేస్తాను. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.